క్రియేటివ్ మైండ్ సెట్ అనేది ఒక్కరికి ప్రాబ్లం ఉన్నది బయటికి తీసుకురావాలంటే చాలా ఆషామాషి కాదు. అలాంటి ట్రైనర్గా ఎందుకు ఎంచుకున్నారు? మీరేం లైఫ్లో స్ట్రగుల్ అయ్యారు? సో సక్సెస్ ఊరికి ఎవరికి రాదండి. అరే పక్కింటి పుల్లారావు కొడుకు బీటెక్ చేస్తున్నాడు, ఎదురింటి వాడు కొడుకు బీటెక్ చేస్తున్నాడు, నువ్వు కూడా బీటెక్లోకి వెళ్ళాలని చెప్పేసి వాడికి ఇష్టం లేకపోయినా ఆ పేరెంట్స్ బీటెక్లో వేస్తున్నారు. బీటెక్ కంప్లీట్ అయిపోయిన వెంటనే వాడికి జాబ్ వస్తుందా? 10th స్టాండర్డ్ కానీ, ఇంటర్మీడియట్ స్టాండర్డ్ కానీ, గ్రాడ్యుయేషన్ స్టాండ్స్లో కానీ ఎవరైనా నీకు జాబ్ ఎలా కొట్టాలో నేర్పించారా? నేను ఏం చేస్తే నా లైఫ్లో ముందుకు వెళ్తానని చెప్పేసి 100లో 90% పీపుల్కి అవగాహన లేదు. అంటే మన 10th స్టాండర్డ్లో ఉన్నప్పుడు అరే నువ్వు 10th క్లాస్ చదువు బాగా పాస్ అయిపోయావంటే నీ లైఫ్ మారిపోద్ది అంటారు. నెక్స్ట్ ఇంటర్మీడియట్లో కూర్చోగానే ఇంటర్లో ఏం చెప్తారు? నీ ఇంటర్మీడియట్ +2 కంప్లీట్ అయిపోయింది, నీ లైఫ్ ఖచ్చితంగా మారిపోద్ది అంటారు. మళ్ళీ మనం గ్రాడ్యుయేషన్లోకి వెళ్తాం. గ్రాడ్యుయేషన్లోకి వెళ్ళిన తర్వాత సేమ్ క్వశ్చన్, మన లైఫ్ ఎక్కడ మారిందండి? సో ఎడ్యుకేషన్ ఈజ్ ఓన్లీ ఫర్ నాలెడ్జ్, నాట్ ఫర్ గెటింగ్ ఏ జాబ్. బిజినెస్ అంటే చాలా మంది ఏమనుకుంటారంటే స్టార్ట్ చేయవచ్చు ఈజీ అనుకుంటారు. బిజినెస్ ఈజ్ వెరీ హార్డ్. అంటే చాలా మంది బిజినెస్ స్టార్ట్ చేయంగానే గ్రోత్ వచ్చేస్తుంది అప్పటికప్పుడు. తర్వాత కొంతమంది బిజినెస్ లాస్ అయిందని చాప్టర్ క్లోజ్ చేసుకొని మళ్ళీ జాబ్ చేయడానికి వెళ్తుంటారు. చాలా మంది బిజినెస్ స్టార్ట్ చేయాలంటారు, స్టార్ట్ చేయకుండా జరుగుతుందా? ఈరోజు ప్రయత్నం చేశాను కాబట్టి ఈరోజు నేను ఇక్కడ కూర్చున్నాను. ప్రయత్నం చేయకపోతే ఈరోజు ఇక్కడికి రాగలుగుతానా? 10 సంవత్సరాల నుంచి నేను జర్నీ చేయగలుగుతానా? లైక్ నీ గోల్ కోసం నువ్వు ఏదైనా నీ దగ్గర ఒక మంచి నీలో స్కిల్ ఉంది, ఆ స్కిల్తో నువ్వు ఏదైనా డిజైన్ చేయగలుగుతావా? ఫెయిల్యూర్ పర్సన్ ఎప్పుడు అవకాశం కోసం ఎదురు చూస్తాడు. సక్సెస్ఫుల్ పర్సన్ ఎప్పుడు ఏం చేస్తుంటే అవకాశాన్ని క్రియేట్ చేసుకుంటాడు. చాలా మంది అంటారు ఇంకో క్వశ్చన్, సార్ మేము ఏదైనా చేద్దామంటే మా పేరెంట్స్ ఎన్నికలు అవుతారు, నువ్వు చేయలేవంటారు, నువ్వు సాధించలేవంటారు. వాళ్ళందరినీ నువ్వు పక్కన పెట్టి సక్సెస్ అయితే ఈరోజు నువ్వు గ్రేట్ అంటారు. సీఓస్ వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, వాళ్ళ శాలరీస్ ఎలా ఉంటాయి? ఇంకో విషయం, మనకు జాబ్ చేస్తే బాగుంటుందా, బిజినెస్ చేస్తే బాగుంటుందా? వాడు చూడరా నెలకి ₹1,00,00,000 సంపాదించిన నా ఫ్రెండ్ అని నీ గురించి. అంటే నువ్వు ఫెయిల్యూర్ వచ్చినా సెలబ్రేట్ వాళ్ళే చేసుకుంటారు, నీకు సక్సెస్ వచ్చినా సెలబ్రేషన్ వాళ్ళే చేస్తారు. సో నీ మైండ్ ఏం చెప్తా ఉంది, నువ్వేం సాధించాలనుకుంటున్నావు? నేను ఇప్పుడు ఎవరికైనా ఒకటే మాట చెప్తా, నీ నెక్స్ట్ గోల్ ఏంటి, నీ నెక్స్ట్ మూవ్ ఏంటి, ఎవరికి ఇప్పుడు చెప్పదు. పిల్లలు భవిష్యత్తు బాగుండాలంటారు. భవిష్యత్తు అంటే ఏంటి? సక్సెస్ కావాలో డబ్బులు సంపాదించుకోవాలి, వాడు కాళ్ళ మీద నిలబడాలంటారు. కానీ వాడు డబ్బు సంపాదించేది, ఇప్పుడు ఎగ్జాంపుల్ నువ్వు తీసుకెళ్ళి బీటెక్లోకి వచ్చాడు, బీటెక్ ఇంట్రెస్ట్ లేదు, వాడు ఇంకేదో బిజినెస్ చేయాలనుకున్నాడు, లేకపోతే వాడు ఇంకేదో కంపెనీ స్టార్ట్ చేయాలనుకున్నాడు, వాడు ఏదో ఇంకో డాక్టర్ చదవాలనుకున్నాడు, లేదా అక్కడ కూర్చోబెట్టలేదు కదండి. వాడు ఇష్టం ఉన్న దాంట్లో కూర్చోబెడితే, వాడికి వచ్చిన దాంట్లో కూర్చోబెడితే వాడు సక్సెస్ అవుతాడు. రామ్ దాంట్లో బలవంతం కూర్చోబెడితే ఎక్కడ సక్సెస్ అవుతాడు?